అమ్మా అమ్మా ఆ, ఫోన్ చూసి చూసి తలకాయ నొప్పి వస్తుంది. ఆ. పాత కథలు ఏమన్నా స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? స్టోరీస్ కాదమ్మా, ఆ, రియల్ స్టోరీ ఉంది, చెప్పమంటావా? అవునా? ఆ, రియల్ ఆ, జరిగింది. ఏంటది? అప్పుడు నాకు 13 సంవత్సరాల క్రితం జరిగినది. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఉమ్, ఆ స్టోరీ చెప్పమంటావా? చెప్పమ్మా. ఒక ఆమె ఒక దగ్గర ఉమ్, విజయవాడలో జరిగిన స్టోరీ. అవునా? విజయవాడలో జరిగిన స్టోరీ ఉమ్, చెప్తున్నా, విను, చక్కగా విను. ఉమ్, 13 ఆమె వెంకటమ్మ, ఆమె పేరు. ఉమ్, ఆమె చనిపోయింది. ఉమ్. చనిపోతే వెంకటమ్మ మీ నాన్నమ్మ ఫ్రెండా? మా అమ్మమ్మ ఫ్రెండ్. మా అమ్మమ్మ పేరు అన్నమ్మ, ఆమె పేరు వెంకటమ్మ. మా అమ్మ పేరు అన్నమ్మ. ఆమె చనిపోయింది. చనిపోతే వాళ్ళందరు కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళంతా పడుకోపెట్టి అన్ని చేస్తున్నారు కార్యక్రమాలు. చేస్తుంటే ఇక నైటు ఒక మనవరాలు ఏదో ఊర్లో ఉన్నది, ఆమె రావాలని ఆ బాడీని అట్లా పెట్టారు. ఆ బాడీని పెడితే ఆ మనవరాలు వచ్చినాక రేపు పెద్దనే తీద్దాంలని అట్లా పెట్టారు. అందరు కూర్చొని మాట్లాడుకుంటా ఇది చేసుకుంటూ ఉన్నారు. ఒక అర్ధరాత్రి కాడ లెగిసి ముసలామె కూర్చుంది. అమ్మో. కూర్చుంటే ఆమె కూర్చున్నాక అందరూ భయపడి, ఏంటి ఈమె ఇంతసేపు అయిపోయింది, 8-9 గంటలు అయిపోయింది, పడుకొని ఇట్లా అయింది కదా అని భయపడి ఏదో అనుకొని వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ దూరం దూరం వెళ్ళిపోయారు. అప్పుడు మా అమ్మమ్మ వెళ్ళింది. మా అమ్మమ్మని పిలిచింది, అన్నమ్మ రావే అంటే సరే మా అమ్మమ్మ వెళ్ళింది. ఏంటి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావంటే, నేను చెప్తా కానీ ముందు వాళ్ళిద్దరు సుట్ట తాగుతారు. సుట్ట అంటించుకొని ఆమెకి ఇచ్చింది. ఆమె తాగినాక ఏంటంటే, ఏమోని అన్నమ్మ నాకు తెలియదు, ఎవరో వచ్చి ఇద్దరు ఇట్లా నన్ను పట్టుకొని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఏదో సౌండ్, యమదూతలు ఇద్దరు చెరొక్క పక్క పట్టుకొని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళాక అక్కడ ఏమైంది ఏమో సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే తీసుకొచ్చి నన్ను మళ్ళా నా బాడీలో నన్ను వేసేసారమ్మా. ఇది రియల్ జరిగింది, 20 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. బాడీలు వేసిన తెల్లారి కూర్చున్నది. కూర్చుంటే అందరినీ మా అమ్మమ్మ పిలిచి, మా అమ్మమ్మకి చెప్తే మా అమ్మమ్మ వాళ్ళందరిని పిలిచి, రండి దేవుడేమో ఆత్మకి ఇది